బస్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కావలి పట్టణంలో పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సోదర భావం, ఐక్యతకు ప్రతీక అయిన బక్రీద్ సమాజంలో ప్రేమను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో మత పెద్దలు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जितने भी जानवरों में बाल रहता है ना, हर एक बाल के बदले में उसके नामाए आमाल में नेकियां लिखा जाता है, नेकियां अता फरमा। हम लोगों के दरमियान अच्छा कहलाने के नहीं लोग అల్లాహు అక్బర్. పవిత్రమైన రోజు, మతానికి విశ్వాసమైన రోజు, ఇంద్రియాలను జయించిన రోజు, కోర్కెలను త్యజించిన రోజు, ముస్లింలు పవిత్రంగా జరుపుకునేటువంటి ఈ బక్రీద్ అందరి త్యాగాలకు ఫలితం, అందరి విశ్వాసాలకు ప్రతీకంగా ఈ రోజున బక్రీద్ని అందరూ కూడా జరుపుకుంటున్నందుకు ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మనిషిలో ఉండేటువంటి కోరికలను త్యజించి కోరికలను బలి చేసి అల్లా మీద విశ్వాసంతో జీవించాలి, అల్లా ఎడల ప్రేమానురాగాలు ఉండాలి, అల్లా మీదనే విశ్వాసం ఉండాలి అని చెప్పేటువంటి రోజు. విశాఖ భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకుడు గాడు తాతీనాయుడు ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పిలుపుతో జరిగిన ఈ కార్యక్రమానికి గాడు వెంకటప్పుడు, సరకడ అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల కష్టం పార్టీ విజయానికి బలమని, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీగా టీడీపీ కొనసాగుతుందని తెలిపారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఐకేపీ కార్యాలయం ముందు వీవోఏలు సమ్మెకు దిగారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని మండల సంఘం అధ్యక్షులు నాగరాజు తెలిపారు. కనీస వేతనం 20,000, లక్ష బీమా సౌకర్యం, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 2 వరకు సమ్మె కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుతం ప్రభుత్వం కూడా తమ సమస్యలను పట్టించుకోవాలని వీవోఏలు కోరారు. కనీస వేతనము 20,000 ఇవ్వాలని, బీమా సౌకర్యము 20 లక్షల రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నాము. హెచ్ఆర్ పాలసీ కల్పించాలని, వివోఏలను సీసీలుగా గుర్తించాలి, ట్యాబ్ సౌకర్యం కల్పించాలని అనుకుంటున్నాం. కనీసం 20,000 ప్రభుత్వాన్ని, తర్వాత హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. మా డిమాండ్లను అయితే మాత్రము ఎప్పుడు చేసినా కానీ మాకు కంప్లీట్ చేయడం లేదు ప్రభుత్వం. ప్రతిసారి ఇట్లనే మేము మోసపోవడం అవుతుందా ఎట్లనో అర్థమవుతలేదు. మాకు ఒక యూనిటీ లేకనా ప్రాబ్లం అవుతుందో అర్థమవుతలేదు. కానీ మా డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. హెచ్ఆర్ పాలసీ కల్పించాలి,
సీసీలుగా ప్రమోట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, బీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వము చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను ముందుగా ఉండి అన్ని పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తూ ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మాకు ఖచ్చితంగా కనీస వేతనం 20,000 ఇవ్వాలి. అలాగే మా ఉద్యోగానికి భద్రత కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయాలి. జీవో నంబర్ 58ని సవరించాలి. అలాగే బీమా సౌకర్యం కల్పించాలని ప్రధాన డిమాండ్లుగా మేము ఎంచుకోవడం జరిగింది. వీటిని ప్రభుత్వం నెరవేర్చేంత వరకు ఈ శాంతియుత నిరవధిక సమ్మె అనేది కొనసాగుతుంది. 18వ తేదీ నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ రోజుకు 10 రోజులు నుంచి సమ్మె చేస్తున్నాము. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. కావున ఈ సమ్మె ఇలాగే. శ్రీకాకుళంలో ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా పారూస్ మేకప్ స్టూడియో అధినేత ప్రిస్కిల్లా గిరిరాజ్ ఆహారాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. నగరంలో ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత ప్రతి మనిషికి అవసరమని, మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా నిరుపేదలకు అందించాలని సూచించారు. పెరుగుతున్న జనాభా, ఆహార కొరత కారణంగా పోషకాహార లోపం సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక సేవలు ఉర్లం శివతేజ పట్నాయక్ ప్రేరణతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు, మేకప్ స్టూడియో బృందం పాల్గొన్నారు. వరల్డ్ హంగర్ డే సందర్భంగా మరి పట్టణ నిరాశ్రయాల వసతి గృహాలలో మరి కొంతమందికి భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీకాకుళం పట్టణంలో పలు చోట్ల కూడా మరి ఫుడ్ని డొనేట్ చేసే కార్యక్రమాన్ని మరి తేజ గారి ద్వారా చేయడం జరిగింది. మరి దీనిలో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా జరిగేటప్పుడు మనకి ఫుడ్ చాలా మిగిలిపోతూ ఉంటుంది చాలా ఫంక్షన్స్లో. అలాంటి ఫుడ్ మిగిలేటప్పుడు మీరు వేస్టేజ్గా పడేయకుండా మరి తేజ గారిని కానీ వీళ్ళ టీం ఉంది, వీళ్ళ టీం ద్వారా ఎవరైనా మీరు కాంటాక్ట్ చేసినైతే ఆ ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఇలాంటి నిరాశ్రయులు అందరూ కూడా ఆ ఫుడ్ వచ్చి వాళ్ళ ఆకలి తీరుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆకలి అనేది మనిషికి ఏ రకంగా ఉంటుందో అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగాను మనం ఫేస్ చేస్తున్నదే మనం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అది ఆ ఫుడ్ హెల్ప్ అవుతుంది అన్నప్పుడు మనం ఆ ఫుడ్ని వేస్ట్ చేయకుండా తేజ గారిని మీరు కాంటాక్ట్ చేయండి, వాళ్ళ టీంని కానీ చేస్తే వీళ్ళ ద్వారా ఫుడ్ అనేది కరెక్ట్ ప్లేస్కి వచ్చి ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఇలాంటి వాళ్ళ ఆకలిని నింపుతుంది. వాళ్ళు కూడా మరి సమాజంలో బ్రతకాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆయుష్నంత వరకు మరి ఈ సహాయం మీరు చేస్తే వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా మీరు ఫుడ్ పెట్టినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకొని రేపన్న రోజు ఏదైనా మీ ఇంట్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు ఫుడ్ని వేస్ట్ చేయకుండా మరి ఇలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఇలాంటి విషయాల్లో. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ జిల్లా 97వ వార్డు సుజాతానగర్లోని ఏఆర్ కన్వెన్షన్ హాలులో 2వ రోజు మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అదే సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 103వ జయంతి వేడుకలు కూడా నిర్వహించి కేక్ కట్ చేశారు. మాజీ కార్పొరేటర్ వసంత శంకర్రావు, పెందుర్తి మార్కెట్ చైర్మన్ ఆవగడ్డ గడ్డ జ్యోతి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీర మహిళలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మహానాడు విజయవంతం కావడంపై నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా దుప్పలవలస గ్రామంలో ఒంటరిగా జీవిస్తూ గుండె సంబంధిత దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న పతివాడ ఈశ్వరరావుకు లయన్స్ క్లబ్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు.
ఆయనకు బియ్యం సహా నిత్యావసర సరుకులు అందజేసి తక్షణ సహాయం చేశారు. అలాగే నివాస గూడు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తుల సహకారంతో చిన్న బడ్డికోడులో నివసిస్తున్న శంకర్రావు పరిస్థితిపై స్పందించిన ఆయన ప్రభుత్వ సహాయం కూడా అందేలా ప్రయత్నిస్తానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎచ్చెర్ల మండలంలోని తోటపాలెం విలీన పంచాయతీ అయినటువంటి దుప్పలవలస గ్రామంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పతివాడ ఈశ్వరరావు గారనే ఎవరూ లేనటువంటి ఒక అనాథని ఈరోజు మేము చూడటం జరిగింది. చూసి మా హృదయం ద్రవించింది. అతనికి ఈరోజు నిత్యావసర వస్తువులు అందించాము. అతనికి ఒక పాన్ షాప్లో గత 5 సంవత్సరాలుగా అతను నివాసం ఉంటున్నాడు. గ్రామస్తులు కూడా అతనికి సహకరించలేదు. ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా లేదు. ఒక షెల్టర్ వేసుకుందామంటే అతనికి ఏమీ లేదు. ప్రభుత్వం తరఫున కూడా ఇతనికి అందాల్సినటువంటి ఫలాలు ఏమి కూడా ఒక రూపాయి కూడా అందడం లేదు. అతనికి సుమారుగా 60 సంవత్సరాలు. ప్రభుత్వం తరఫున కూడా ఎటువంటి సహాయం ఇంతవరకు అందలేదు. దయచేసి అధికారులు కూడా అతని తాలూకా దీన అవస్థను గ్రహించి అతనికి పెన్షన్ మంజూరు చేయాలని, అలాగే అతనికి ఏదో ఒక చిన్న షెల్టర్ ఏర్పాటు చేయాలని ఇందు మూలంగా మేము తెలియజేసుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగంపేట పంచాయతీ పరిధిలోని శ్రీ భోగి తల్లి సంబరాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు ఘటాలు, హోమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గురువారం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 3,000 మంది వరకు ఈ అన్న సంతర్పణలో పాల్గొన్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. శ్రీ భోగుతల్లి అమ్మవారి ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలని కోరుతా ఉన్నాము. జై భోగుతల్లి, జై జై భోగుతల్లి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతీ గ్రామంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుబ్బాడ వనజాక్షి, క్లస్టర్ ఇన్ఛార్జ్ గెద్ద అన్నవరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరుపేదల సంక్షేమానికి ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను నేతలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మన్నపూడి రామచంద్రుడు, సత్యవాడ నాయుడు, చాపన జోగి నాయుడు, రెడ్డి ఎర్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు మీరు ప్రతి దగ్గర చూడడం జరుగుతుంది. అందరూ కూడా పండుగ వాతావరణంలో నెల్లూరులోనే ఇలా జరగకపోనేమో, అందరూ చూడకపోనేమో అనిపిస్తుంది. అందరూ కూడా చాలా సంతోషంగా పండుగల సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నారు. అందుకు మీ అందరూ మరి తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగలో భాగంగా సాలూరు నియోజకవర్గం క్లస్టర్ నెంబర్ 7 జైతి గ్రామంలో ఈ మహానాడుని క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేశాల్లో రెపరెపలాడుతూ ఉన్నటువంటి దానికి కారణం మన ప్రియతమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే ఈ పార్టీ స్థాపించి జెండా ఎగరేశారో ఆ రోజు నుంచి కూడా ఈనాటి వరకు ఎగురుతున్న కారణం కార్యకర్తల అభిమానం, ప్రేమ, ధైర్యం. వాళ్ళ పార్వతీపురం మన్యం జిల్లా జోగంపేట పరిధిలో జరిగిన మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు హాజరైనట్లు బొమ్మనాయుని లక్ష్మణరావు, గంగమ్మ దంపతులు తెలిపారు. 2వ రోజు నిర్వహించిన కార్యక్రమంలో వచ్చిన కార్యకర్తలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహానాడు విజయవంతంగా సాగిందని అభిమానులు పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు దివంగత సీఎం ఎన్టీఆర్ను మరపురాని మహనీయుడుగా స్మరించుకున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అట్టాడ లక్ష్మణాయుడు, వేమల చైతన్య బాబు, బొడ్డు రాము, ఎడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. కోసం మొత్తం 2 సంవత్సరాలుగా ఆయన తిరగని దేశం లేదు, ఎక్కని మెట్లు లేవు, కలవని క్యాపిటలిస్టులు లేరు. కలిసి మీరు రండి, ఆంధ్రప్రదేశ్కి రండి అని చెప్పి స్వయంగా ఆయనే మాట్లాడి ఈరోజు ఈ రాష్ట్రంలో రెండినిచ్చిన కాన్ఫిడెన్స్ తోటి, భరోసాతోటి ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే నారా లోకేష్ బాబు గారు ఉంటారు. మా పెట్టిన క్యాపిటల్కి భద్రత కల్పించడమే కాకుండా అభివృద్ధి చేయడానికి కూడా చేయూతనిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రపంచంలో అందరూ వస్తూ ఉన్నారు. అనేక పర్యాయాలు చెప్పాం, మన ఇండస్ట్రియల్ సమ్మిట్ అనేది ది వరల్డ్ బెస్ట్ ఇండస్ట్రియల్ సమ్మిట్ చేయడం వల్ల క్యాపిటలిస్టులు రావడం, ఈరోజు పండగ రోజున అందరూ జరుపుకునే పండగ ఒకవైపు అయితే మన నిరుద్యోగులు, యువత అందరూ కూడా నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ఈ జాబు జాతరలో రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు అందరూ పాల్గొంటున్నారని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ అలా చూడండి సార్, ప్లేట్ ప్లేట్ తీసి ప్లేట్ తీసి పార్వతీపురం మన్యం జిల్లాలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, డిఆర్ఓ హేమలత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి అనేక విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ప్రజాసేవ, సంక్షేమం పాలనలో ఆయన చూపిన మార్గం నేటి తరాలకు ఆదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో సర్పంచ్ కృష్ణమూర్తి, రాజాం ఏఎంసీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో రెండో రోజు మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ హాజరై మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 44 ఏళ్లు పూర్తి చేసుకుందని, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గురుపాన నారాయణరావు, బొత్స వాసుదేవరావు నాయుడు, మజ్జి వెంకట నాయుడు, మజ్జి గణపతి, బి రవి తదితరులు పాల్గొన్నారు. మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ మరి ఏ రోజు స్థాపించారు. ఇప్పటికీ 44 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఏ స్లోగన్తో మనం పార్టీ పెట్టామో, తెలుగు జాతి పౌరుషం కోసం, ఆత్మాభిమానం కోసం ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. 9 మాసాల్లో ప్రభుత్వం తెచ్చుకోవడం, అలాగే అక్కడి నుంచి ఏదైతే కూడు గూడో గుడ్డ అన్నామో దాన్ని నిలబెట్టడం జరిగింది. అలా ఉంటే తెలుగు వాళ్ళ కోసం, మన కోసం కష్టపడుతున్న నాయకుడి కింద మనం కష్టపడుతున్నామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు లోకేష్ గారు కూడా అన్ని విధాల మరి ముందుకు తీసుకెళ్ళడానికి 24 గంటలు కష్టపడడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూసుకుంటే మనం ఈ మహానాడు ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆయన ఆ రోజుల్లోనే మహిళలకి పురుషులతో సమాన వాటా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే మహిళలకి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మరి మన ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రవేశద్వారం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. రైతు బజార్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో చల్లని మజ్జిగతో పాటు శుద్ధి చేసిన మంచినీరు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు ఫోరం రాష్ట్ర కార్యదర్శి జోగి నాయుడు ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ చలివేంద్రాన్ని వినియోగిస్తూ నిర్వాహకులను అభినందిస్తున్నారు. మేము ఇక్కడ ప్రజలకి వాళ్ళ ఆరోగ్యరీత్యా, ఎందుకంటే ఈ 10 రోజులు ఎండలు మండుతున్నాయి, రోహిణికాంతలు అన్నారు కాబట్టి అందరికీ, ప్రజలందరికీ కూడా దాహాన్ని తీర్చడానికి, వాళ్ళకి కడుపు చల్లదనం చేయడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం ఈ హర్షవల్లి లయన్స్ క్లబ్ తరఫున దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్ హారికా ప్రసాద్ గారు మరియు పిఎస్టీస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు శర్మ గారు, ఇంకా తదితరులందరూ కూడా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. అలాగే మా పాత్రికేయులు, మా ఆత్మీయులైనటువంటి సాకు జోగినాయుడు గారు కూడా దీన్ని ప్రారంభోత్సవం చేసి మా అందరికీ చాలా ఎండలు ఉన్నంతకాలం కూడా ముందుకు నడిపిద్దామని అనుకుంటున్నాం. ఇంతతో నేను ముగిస్తున్నాను. అందరికీ తెలిసిన క్లబ్ మన శ్రీకాకుళం ప్రజలకు సుప్రసిద్ధిన శ్రీకాకుళం హర్షవల్లి లయన్స్ క్లబ్ వారు ఈ ఏడాది ఈ చలివేంద్రాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే రోహిణీ కార్తులు స్టార్ట్ అయ్యని చెప్పి ఈ చలివేంద్రం ఇక్కడికి స్టార్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రం పెడుతూనే ఉన్నాము. దిగ్విజయంగా పాతికేళ్ళందరికీ కూడా నా రోజులు నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క చలివేంద్రం కట్టడానికి సహకరించిన మా లయన్స్ క్లబ్ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్ మరియు సెకండ్ మెంబర్స్ కూడా దీన్నంతా సహకరించారు. నిర్వహణలో పెట్టామంటే ముందు. అదేవిధంగా ఈ యొక్క నాకు ఎల్లవేళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్న మెల్స్పూర్ మెగా యూత్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళకి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము అనుకున్న విధంగా ఎండలు తగ్గే వరకు కూడా నిర్వహిస్తామని వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట కొత్తకర్ర చెరువు వద్ద సుమారు 300 ట్రాక్టర్ల చెత్త నిల్వ ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ చెత్తను వెంటనే తొలగించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన ముగిసిన తర్వాత తొలగిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమీపంలో గ్యాస్ గోడౌన్ ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నర్సన్నపేట మేజర్ పంచాయతీ అండి. మొన్న సీఎం పర్యటన భాగంగా నర్సన్నపేటలో ఉన్న చెత్త మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్గా తయారు చేశారు. ఇది కొత్తకర్ర చెరువు అండి. ఇది కొత్తకర్ర చెరువులో మొత్తం వేస్తారు. ఈ కనీసం ఒక 300 టాటర్ల పైన ఉంటాయి తెచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ చెత్త వల్ల ఇక్కడ గాంధీనగరము, పురుషోత్తనగర్ కాలనీ వాసులు విపరీతమైన దుర్వాసనతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. మొన్న 14వ తారీఖున సీఎం పర్యటన భాగంగా 14వ తారీఖున ఇక్కడ వాసులు వెళ్ళి జిల్లా కలెక్టర్ కలవగా జిల్లా కలెక్టర్ గారు పంచాయతీ ఈవోను పిలిపించి తక్షణమే ఈ యొక్క చెత్తను ఎత్తించమని చెప్పగా నేటికి 15 రోజులు గడుస్తున్న 14 రోజులు 15 రోజులు గడుస్తున్న పంచాయతీ ఈవో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ పక్కనే గ్యాస్ ఆఫీస్ ఉన్నదండి. ఇక్కడ ముఖ్యంగా వేసుకుంటే ఏమైనా ఈ చెత్తకు ఎవరైనా మంట పెట్టినా ఏం పెట్టినా ఈ గ్యాస్ ఆఫీస్ ప్రమాదం వల్ల చుట్టుపక్కల ఉండే ప్రజలకి చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అధికారులు? పంచాయతీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంత జిల్లా కలెక్టర్ గారు చెప్పినా సరే ఎందుకు పట్టించుకోవట్లేదు పంచాయతీ ఈవో అనేది నాకు అర్థం కాని విషయం. ఇక్కడ ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ప్రజల ప్రాణాలకు విలువ లేదా? ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని తక్షణమే ఈ యొక్క చెత్తని, ఈ చెరువుల్ని కాపాడకపోతే మనం నర్సన్నపేట ప్రజలకి అన్యాయం చేసే వాళ్ళం అవుతామని, నర్సన్నపేట ప్రజల ప్రాణాలకి ఇబ్బంది కలిగే అవకాశం ఇక్కడ చాలా ఉంది. తక్షణమే చర్యలు తీసుకొని ఇక్కడ ఈ క్లీనింగ్. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ధర్మపురం వెళ్తుండగా